ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు జనప్రియ అప్స్కేల్. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్. హాయ్, జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్కి స్వాగతం. ఇవాళ మనకు జాబ్ సీకర్స్ కన్నా జాబ్ మేకర్స్ అవసరం ఎంతో ఉంది. ఈ ఛాలెంజింగ్ టాస్క్ను తలకెత్తుకున్న శేషాద్రి గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మీరు ఐఫిన్ గ్లోబల్ అధిపతిగా, స్టార్టప్ మెంటార్గా, ఇన్వెస్టర్గా మల్టిపుల్ రోల్స్లో ఉన్నారు. సో ఎలా మొదలైంది మీ జర్నీ? థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మురళీకృష్ణ గారు. ఫస్ట్ జర్నీ అంటే నేను ఐఎమ్ ఇంజనీరింగ్, నా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ. అలాగే ఎక్స్ఎల్ఆర్ఐ అని ఉంది కదా, మన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అలాగే ఎంటర్ప్రెన్యూర్ జర్నీ మనకి లండన్ బిజినెస్ స్కూల్లో చదివాను. బట్ ఇవన్నిటికంటే ముందు నాది మై ఎంటర్ప్రెన్యూర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎస్ఆర్కేఆర్ భీమవరం అంటే ఇట్ ఈస్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ వేర్ వీ హ్యాడ్, మనకి చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్న ప్లేస్ అది. అక్కడ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఒక మంచి, మీరు అన్నట్టు ఒక మెంటర్ అట్లా దొరకడం. నేను మొత్తం ఇండియాలో ఒక కాంపిటీషన్ జరిగింది పేపర్ పబ్లిషింగ్, దీనికి ఐఐటీస్ ఐఐసి వాటి అన్నిటికంటే నేను ఒక్కనే సోల్ ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్గా సెలెక్ట్ అయ్యాను. సో సెకండ్ ఇయర్లో నేను వెంట్ టు యూకే, వార్విక్ లార్డ్ ఎస్కే భట్టాచార్య అని వారు ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అక్కడ గవర్నర్గా జరిగింది. అప్పుడు మనకి ఫస్ట్ టైం వెళ్ళడం, దాంట్లో అక్కడ చూడడం, వాట్ ఈస్ ఇట్ మోర్ దెన్ జాబ్ సీకర్ కంటే నాకు హౌ ద ఎకోసిస్టమ్ వర్క్స్. నా ఎయిమ్ వాజ్ టు హెల్ప్ పీపుల్. అప్పుడు నేను పీపుల్గా ఉండడం, హెల్ప్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఒక క్లబ్, ఎంటర్ప్రెన్యూర్ క్లబ్ అని స్టార్ట్ చేసి, అప్పట్లో మనకి వాట్సాప్లు ఇవేలో ఇట్ వాజ్ జస్ట్ వెరీ వెరీ నామినల్ థింగ్. అప్పట్లో ఏంటంటే మెయిన్లీ అందరూ ఏంటంటే యూఎస్కి చదువుకోవడం, జిఆర్ఈ జీమాట్ రాయడం, టోఫిల్ రాయడం, అమెరికాకి వెళ్ళడం అనేది ఒక మెయిన్ థింగ్. ఏ ఇంజనీరింగ్ అయినా సరే డ్రీమ్, అది డ్రీమ్, అది లేకపోతే ఏదో అయిపోతుంది అనేది పెట్టారు. నేను ఐ డింట్ వాంట్ టు గో, ఐ వింట్ ద డిఫరెంట్ రూట్ లేటర్. బట్ ముందు ఏంటంటే అప్పుడే నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో నన్ను విసు కన్సల్టెన్సీ అని మీరు వినుంటారు, ఫస్ట్ టైం ఇది. వాళ్ళు నేను ఇంటర్న్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా ఒక స్టూడెంట్గా ఒక ఇది కింద వచ్చాను. కానీ వాళ్ళు నన్ను చూసిన తర్వాత మీరు స్టూడెంట్గా కాదు, మాకు ఒక పార్ట్నర్షిప్ లాగా మీరు చేస్తే, నా సీనియర్స్ని నేను చాలామందిని యూఎస్కి పంపించాను స్కిల్స్ ఇది పెట్టి. అట్లా విసుకొట్లేదు కొన్ని యూనివర్సిటీస్ని కూడా తీసుకొచ్చాను. అప్పుడు సిసి రెడ్డి గారు వాజ్ ద ఫస్ట్ థింగ్. అలాగే కాకుండా నేను మాత్రం అందరికీ ఇది కాకుండా యూకేకి వెళ్ళాను. అందరూ యూఎస్కి వెళ్తే నేను యూకేకి వెళ్ళాను. అది కూడా ఎడ్యుకేషన్ గా టు సెటప్ ద కంపెనీస్. ఇట్లా నాది స్టార్ట్ అయిందండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి పీవీపీ గారు, ప్రసాద్ వి పొట్లూరి గారు, ఆయన ది స్టాఫింగ్ కంపెనీ ఇన్ ది యూఎస్లో. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద హూ హెల్ప్డ్ హిమ్, మనకి హెల్ప్ చేసి రావడం. అట్లా యూఎస్, యూకే, టుడే ఫాస్ట్ ఫార్వర్డ్ మనకి ఈ జర్నీలో ఐఫిన్ గ్లోబల్ గ్రూప్, యాజ్ ఐ సెడ్, ఇది మల్టిపుల్ కంపెనీస్. ఇది నాట్ ఓన్లీ జాబ్ క్రియేషన్ అండి. ఐఫిన్ గ్లోబల్ గ్రూప్తో పాటు మీకు తెలుసు ఐఎస్ఎఫ్, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, అది ఇంటర్నేషనల్ కూడా ఫస్ట్ ఇండియా స్టార్టప్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ మేము యూకేలో ఆర్గనైజ్ చేయడం. అందరికీ మెంటర్ గురువు, నాకు కూడా మెంటర్, నాకు ఈ మధ్య వర్క్ అవడం జయ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇది క్రియేటింగ్ మెంటర్స్, క్రియేటింగ్ ఎంటర్ప్రెనర్స్ ఇస్ ద థింగ్. మా ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ కూడా 25 కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. 98% ఉమెన్ ఇండియాలో. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి భద్రాచలం, అసలు పేరు ట్రైబల్లో కూడా ఎక్కడ లేని చోట మనకు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఎంటర్ప్రెనర్స్గా డెవలప్ చేసి, అంటే రిక్రూటింగ్ స్టాఫింగ్ అంటారు, ఎంటర్ప్రెనర్స్ డెవలప్ చేసి, అలాగే మనకి గ్లోబల్ బిజినెస్ అడ్వైజర్, డిఫరెంట్ స్కిల్లింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇది మెయిన్ థింగ్, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ అండి. ఎంటర్ప్రెన్యూర్గా ఎర్లీ స్టేజ్లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? ఎంటర్ప్రెనర్ అంటేనే ఛాలెంజెస్. ఆబ్వియస్లీ ఎంటర్ప్రెనర్షిప్ తీసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ నేను ఏమంటా అంటే, నేను ఇంతకుముందు కార్పొరేట్లో చేసాం. మెయిన్లీ నేను హెచ్సిఎల్ కాంబినేట్ అని, ఫస్ట్ హెచ్సిఎల్ అవ్వకముందు అక్కడి నుంచి సిఇఓస్ వచ్చారు. నేను గ్లోబల్ హెడ్గా యంగెస్ట్ టాలెంట్ అక్విజిషన్గా గ్లోబల్గా హెచ్సిఎల్లో ఉన్నాను. నా స్టింట్లో 30,000 మందిని రిక్రూట్ చేసాం ఇన్ హెచ్సిఎల్. శివనాడార్ గారి ఇది తర్వాత, బట్ ఐ వర్క్ విత్ వినీత్ నాయర్, ఆయన సిఇఓస్, అనంత్ గుప్తా, కరణ్ సిఇఓ విజయ్ కుమార్ గారు. అలాగే తర్వాత డిలాయిట్, మన ఇక్కడ హైదరాబాద్లో రీసెంట్ 10 అని డిలాయిట్ పెట్టాము. నేను ఫస్ట్ హెడ్ ఆఫ్ టాలెంట్ అక్విజిషన్, ఇది 25 ఏళ్ల క్రితం. అలాగే హెచ్పి, హ్యూలెట్ ప్యాకర్డ్ గ్లోబల్ హెడ్గా ఉన్నాను రిక్రూట్ టాలెంట్కి. మొత్తం 30 దేశాలకి నేను ఐ వాజ్ ఓవర్సీయింగ్ ద టాలెంట్. తర్వాత మనం
చేయడం. ఈ ఎక్స్పీరియన్సెస్ కార్పొరేట్లో ఎలా ఉంటుందంటే మనకి అదొక డిఫరెంట్ వరల్డ్. మనం రూట్లో వెళ్తాం, లిమోజిన్ రావచ్చు, లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే 5 స్టార్లో ఉంటే ఇది ఉంటాం. ఎంటర్ప్రెన్యూర్ వరల్డ్లో మన ఓన్ ఇది పెడితే రూపాయి పెట్టాలన్నా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్, ప్యాషన్ ఉండాలి, పర్స్వేజన్ ఉండాలి. నా ఛాలెంజెస్ అదేంటి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ టీమ్. డబ్బుల కంటే ముఖ్యమైనది టీమ్ అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ పార్ట్నర్స్, రైట్ టీమ్, యూఆర్ గాన్. వెరీ క్లియర్లీ యూఆర్ గాన్. అంటే వాళ్ళకి విజన్, మనకి ఇది ఎలా అవుతున్న టీం అనేది ఉండాలి. అది నేను ఫస్ట్, నాకు అది లేదు. ఫస్ట్ ఒక టీం అంటే నేను ఎవరు ఏది చెప్పినా వినేసి వెళ్ళడం. ఆ తర్వాత ఇట్ గాట్ ఇన్ టు ఈవెన్ బిగ్ ప్రాబ్లమ్స్ బికాజ్ మన కంట్రీస్ అప్పుడు ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఇదంటే కొంతమంది మీకు తెలియదే ఉంది, ఇదంతా రెప్యుటేషనల్ గెయిన్ అప్పుడు హైదరాబాద్లో వీటిలో కూడా ఉంది. బట్ అగైన్ ఎన్నొచ్చినా అవన్నీ సర్దిద్దుకుంటూ ఇప్పుడు మనం ఆఫ్కోర్స్ ప్రశ్న ఉందాం. సో టీమ్ బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1 ఛాలెంజ్. మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ వీఆర్ డూయింగ్ నో, మెంటర్. మనకి కరెక్ట్ మెంటర్ లేకపోతే వీఆర్ గాన్. సో నాకు కరెక్ట్ మెంటర్ లేరు. ఎప్పుడు నాది ఏదనుకుంటే మన ఇది థాట్ సపోర్ట్తో వచ్చిందండి. సో మెయిన్ ఛాలెంజ్ వాజ్ టీమ్ బిల్డింగ్, మెంటర్షిప్, దెన్ ఐ విల్ సే ఫండింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సార్ ఇవాళ ప్లానింగ్ లేకుండా ఓవర్ నైట్లో సిఓఓలుగా కావాలనే తపన అయితే పెరిగింది. సో దీనిపై మీరేమంటారు? సిఇఓ, సిఎక్స్ఓ టైటిల్స్ ఫ్యాన్సీ అయిపోయాయండి. ఇప్పుడు కొన్ని కార్పొరేట్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ అంటే ఒకప్పుడు ఒక వాల్యూ ఉండేది. మీరు 2 ఏళ్ల వాళ్ళని కూడా వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. ఆ టైటిల్స్ ఫ్యాన్సీ చేయడం ఇది కార్పొరేట్స్ ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీకి మంచి ఇది కాదు. ఇదివరకు ఏంటో ఒక రోల్, ఈవెన్ మీరు సపోజ్ ఏవిపి అన్న వైస్ ప్రెసిడెంట్ ఒకప్పుడు ఎనీ టైటిల్ ఫర్ దట్ మ్యాటర్ మన జాబ్స్లో కానీ దానికి ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు వాల్యూ లేదు. సిఇఓ ఎవరైనా అవ్వచ్చు, నేను కావాలంటే ఏదైనా ఫ్యాన్సీ చెప్పచ్చు. మీరు అన్నారు ప్రణాళికబద్ధం. ఇప్పుడు సిఇఓస్ అంటే వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు మాకు ఎంటర్ప్రినర్స్లో నేను చూస్తాను, కార్పొరేట్లో ఉన్న వాళ్ళు కెనాట్ బి ఎంటర్ప్రినర్స్ డే 1. వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ నేను చెప్పాను కదా, మనకి ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ బడ్జెట్, మన ఓన్ టీమ్, మన ఓన్ అన్ని రకాలుగా అన్నీ మనమే చేయాలి. చెప్పాల్సి సిఇఓ అంటారు. సో ప్రణాళికబద్ధం అంటే సిఇఓస్ అనేవాళ్ళు ముందు బాటమ్ అప్ అంటారు. వాళ్ళు ముందు ఇక్కడ ఎంత ఫ్యామిలీ ఆఫీసెస్ కూడా చాలామంది చూసాం ఎంటర్ప్రెన్యూర్స్లో. హూ ఇస్ సక్సెస్ఫుల్ అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి అన్ని లెవెల్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్. డైరెక్ట్గా ఫ్యామిలీ ఆఫీస్ నుంచి సిఇఓ వచ్చిన వాళ్ళది ఐ డోంట్ థింక్ దే ఆర్ సక్సెస్ఫుల్. దిస్ ఇస్ నాట్ మై టాక్, దిస్ ఇస్ ఆల్మోస్ట్ ప్రూవెన్ మెనీ టైమ్స్. సో మనకి మీరన్న ప్రణాళికబద్ధం అంటే ఎవ్రీ రోలు, ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్న రిస్కులు, ఆ బిజినెస్ని ముందు అండర్స్టాండ్, వాళ్ళు చేసే బిజినెస్ని ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి, వై దే ఆర్ ఇన్ అండ్ దే షుడ్ బి ప్యాషనెట్. అది చేస్తే మీరు అన్నట్టు సిఇఓ, సిఎక్స్ దే కెన్ బి ఎ గుడ్ బిజినెస్ లీడర్. ఆ టైటిల్స్ కంటే ఆర్ వి గుడ్ బిజినెస్ లీడర్స్? లీడర్షిప్ is important, not managership. Leadership is very important. Risk appetite. Obviously risk appetite. Not only risk appetite. For example, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను గుడ్ లీడర్ అనుకోండి, మీరు నా విజన్కి అనుగుణంగా మార్చగలిగేదే లీడర్షిప్ అంటారు. నాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇన్స్టిల్ అంటాం మన విజన్. అంతేగాని ఒక టైటిల్ ఇచ్చి ఓ జీతం ఇస్తే వాళ్ళు సిఇఓలు, సిఎక్స్ఓలు లేకపోతే ఏది అయిపోరు, అది అవ్వదు కూడా. నేను ఒకటే అంటానంటే, మనకి చాలామంది చెప్పారు ఇది వరకు, థైరోకేర్ వాళ్ళు చాలామంది విన్నాను, పెద్దలు చెప్పారు. వాళ్ళు అనేది ఏంటంటే డోంట్ చేజ్ వాల్యుయేషన్స్, చేజ్ వాల్యూస్. So it is all about, I believe, values. My organization as IFIN, I can tell very proudly, we are also bootstrapped అండి. నాకు పెద్ద ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్, యాజ్ యూ నో ఐఎస్ఎఫ్ ఇన్నున్నా, వాళ్ళకి ఇప్పటికీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకు 25 కంట్రీస్లో ఇంతవరకు నేను ఏ బ్యాంక్, వెరీ స్మాల్ మైన్యూట్, బట్ ఐ నెవర్ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్. ఎవ్రీథింగ్. అండ్ మా దాంట్లో నా ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ షేర్ హోల్డర్స్. 100% షేర్ హోల్డర్స్ ఉన్న ఆర్గనైజేషన్ మేము. దాన్ని ఎవరికైనా ఒక ఐడియా ఉంటే నేను ఒక బిజినెస్ పెడతాను, మనమే ఫండ్ చేస్తున్నాం, వాళ్ళు షేర్ హోల్డర్గా పెడతాం. సో వాట్ ఐ సే ఇస్, ఈ నెంబర్ గేమ్ అనేది పీపుల్ ఇన్ ద కార్పొరేట్స్, ఎందుకంటే దట్ ఈస్ వాట్ దేర్ థింగ్ ఇస్. బట్ వాట్ ఈస్ చేసింగ్ విత్ ద నెంబర్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ ప్లాన్? యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఫండమెంటల్స్ ట్రై టు, దట్స్ వై యూ సీ మెనీ ఆర్ ఈ ఓవర్ నైట్లో, మీరు ఇందాక అన్నట్టు ఓవర్ నైట్లో వచ్చారు, ఓవర్ నైట్లోనే వెళ్ళిపోతారు. ఓవర్ నైట్లో ఫేమస్ అనేది ఈవెన్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ స్టార్టప్స్, ఇప్పుడు స్టార్టప్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్, అన్ఫార్చునేట్లీ ప్రెసిడెన్స్ అట్లా వచ్చింది. ఏంటంటే నేను స్టార్టప్ వెళ్తే నాకు ఫండింగ్ వస్తే నేను గొప్ప, లేకపోతే కాదు. రెండోది వచ్చిన తర్వాత ఓవర్ నైట్ లేదు, ఎగ్జిట్ ఇన్ మైండ్ అంటున్నాం. ఒకప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్, మైక్రోసాఫ్ట్ వాజ్ నాట్ బిల్డ్ ఎ డే అండ్ ఇట్ హ్యాస్ బీన్ సర్వైవ్ ఫర్ మెనీ ఇయర్స్.
అది చూసుకోవాలి. స్టార్టప్ అనేది ఏదో పెట్టాలి, ఎగ్జిట్ కావాలి, వెళ్ళిపోవాలి, ఎవరైనా ఫండింగ్ వస్తే వాళ్ళు అసలు దానికి విజన్ని పక్కన పెట్టేసి ఏదో చేస్తున్నారు. ఇది కొంచెం మన ఇండియాని కూడా కలిపేస్తుంది. ఇది ఒక పెద్ద బబుల్ లాగా మనకు అవుతుందండి. ఐడియా సెంట్రిక్ ఉండాలి. ఐడియా సెంట్రిక్ అండ్ యూ ఫాలో దట్ ఐడియా పర్సిస్టెంట్లీ, హ్యావ్ ఎ గుడ్ విజన్. ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు? మనకి స్టార్ట్ చేసినప్పుడు అండి, నేను యాజ్ ఎ సెడ్ ఇది పెట్టాక అనుకోకుండా జరిగిన ఇది, బట్ స్టిల్ మనకున్న దాంట్లో 20,000 రూపాయలు అండి ఎగ్జాక్ట్లీ. అంతకుముందు వర్కింగ్ అయినా, బట్ 20,000 రూపాయలు మీ అండ్ మై వైఫ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్. సేవింగ్స్తో పెట్టాం. అంటే మీ ఇద్దరం ఫస్ట్ యాజ్ ఎ సెడ్ హ్యాండ్స్ ఆన్ దీంతో స్టార్ట్ చేసాం. తర్వాత వీ గాట్ ఎ టీమ్ ఆఫ్ అరౌండ్ 4 members. ఈ 4 membersతో 400 ప్లేస్మెంట్స్ చేసాం మేము. అది పెద్ద రికార్డ్ అప్పట్లో. బార్క్లేస్ ఇవన్నీ మన కస్టమర్స్. సో అట్లా మనం బిల్డ్ చేసిందంటే యాజ్ ఎ సెడ్ మనకి ఏంటంటే ఎవ్రీ టైమ్ ఎస్ఏ మేము చూపించింది ఇప్పటికి కూడా చెప్తుంటే 500% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. ఈ గ్రోత్ అనేది నాట్ గ్రోత్ ఆఫ్ రెవెన్యూస్ ఓన్లీ. నేను రెవెన్యూస్ ఒకటే కౌంట్ తీసుకోను సార్. ఐ టేక్ ద హ్యాపీనెస్ ఆఫ్ అ కస్టమర్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ దర్ ఓన్ హౌసెస్. Most of them got, our employees got, they're happy. First, happiness is my first index. Then comes anything else. కావచ్చు, ఇతర టెక్నాలజీస్ కావచ్చు, వీటిని అడాప్ట్ చేసుకోవాలంటే అప్ స్కిల్లింగ్ ఎలా ఉండాలంటారు? మనకి యాజ్ ఏ మెనీ టైమ్స్ బయట ఫార్మ్స్లో ఇందాక కూడా చెప్పినట్టు స్కిల్లింగ్ అనేది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. ఏదైనా స్కిల్లింగ్ అనేది కావాలి. యాజ్ ఎ సెడ్ గ్రేట్ లెర్నింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ మనం నడవడానికి వస్తాం, తర్వాత పరిగెట్టడానికి చూస్తాం, తర్వాత లైఫ్ స్కిల్స్. సో ఈ ప్రాసెస్ ఆఫ్ స్కిల్లింగ్ అనేది కాంపిటెన్సీ అని 2 ఉంటాయి అకార్డింగ్ టు మీ. ఇట్ హ్యాస్ టు బి మిక్స్డ్ అండ్ వన్ ఎవ్రీబడి హ్యాస్ యూనిక్ స్కిల్స్. నేను ఎప్పుడు ఏమంటానంటే ప్రపంచంలో ఎవ్రీబడి హ్యాస్ యూనిక్ స్కిల్స్, నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్. అందరూ కలిసి ఒక టీమ్గా ఇఫ్ యూ కెన్ కాంప్లిమెంట్, దెన్ యూ కెన్ డూ ఎ గ్రేట్ థింగ్. సో ఈ స్కిల్లింగ్ అనేది వాళ్ళకి ఇష్టమైనది ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ అంటే అందరూ ఏఐకి వెళ్తున్నారు, ఇదేదో అంటే ఇంకో దానికి వెళ్తున్నారు. మనం అప్పుడు జావా అంటే జావా అంటున్నాం. ఇట్లా కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఐటీ. ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్తున్నా లైక్ 4 లక్షల మంది ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఈ స్కిల్స్ యాక్చువల్గా అన్నీ డైయింగ్. ఇది వరకు నేను మెకానికల్ ఇంజనీర్ అండి. ఇది వరకు మనకి చాలా ఇంజనీరింగ్ కోర్సెస్ ఉండేవి, ఇప్పుడు అది ఉండేవట అనేది అయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ముందు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్నాళ్ళు మూతపడిపోతాయి. ఎందుకంటే కోర్ స్కిల్స్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కిల్స్. దీని మీద మీరు అప్లై ఐటీ కానీ, నాట్ లైక్ లో కోడ్ నో కోడ్ ఏదో అంటున్నాం, అది పోయింది. ఇప్పుడు మనం కోడ్ అక్కర్లేదు. ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు అది రియలైజ్ చేస్తే ఇలాంటి స్కిల్స్ మళ్ళీ మనం చేయగలిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. దిస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ ఇండియా. సార్, ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ని బిల్డ్ చేయాలంటే మీరు ఎలాంటి సజెషన్స్? సక్సెస్ఫుల్ స్టార్టప్ బిల్డ్ చేయాలంటే ఎప్పుడు స్టార్టప్ మెంటాలిటీతో ఉండాలంటానండి. ఎందుకంటే ఎప్పుడు వి కాంట్ బి కాంప్లసెంట్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పారామీటర్ పెంచాలే కానీ బెంచ్ మార్కింగ్ దాన్ని తగ్గిపోద్దు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ బిల్డింగ్ ఎ స్టార్టప్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అంటాను దాన్ని. అంటే ఏదో ఎగ్జిట్, నేను ఐ థింక్ ప్రీవియస్ కాన్వర్సేషన్కి చెప్పే ఎగ్జిట్ ఇన్ మైండ్ అనే స్టార్టప్ ఇస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ స్టార్టప్ టు మీ. దట్ ఈస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ స్టార్టప్ మీన్. మేబీ ఇప్పుడు యూనికార్న్, పాప్కార్న్, ఈ కార్న్, ఆ కార్న్ అని చెప్తున్నారు. నా దృష్టిలో దేర్ ఇస్ నో కార్న్. ఐ హావ్ సీన్ మెనీ బిలియనీర్స్ ఇన్ మై లైఫ్. ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఒక రోజులో బిలియనీర్ అవ్వలేదు. దే బికేమ్ త్రూ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు జరుగుతోంది ఏంటి అంటే ఈ పాప్కార్న్ ఈ పేరుతో మీకు వాల్యుయేషనే కానీ నిజంగా నాట్ ద టర్న్ ఓవర్. మీరు చూసి వస్తే ఇట్ ఈస్ నాట్ ద టర్న్ ఓవర్. దే జస్ట్ మేకింగ్ ఇట్ వాట్ యు కాల్ ఇన్ఫ్లేటింగ్. దిస్ బబుల్ నేను చాలా ఫోరమ్స్లో చెప్పా, చాలామందికి నచ్చబో, ఇది ఒక పెద్ద బబుల్ రాబోతోంది. ఈ బబుల్తోనే మన ఎకానమీ, మన ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి యూఎస్లో. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఒరిజినల్గా ఒక ఎంటర్ప్రినర్గా, ఒక స్టార్టప్గా మనం అనుకున్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్గా సొసైటీకి ఇచ్చేదే నిలబడుతుంది. ఆ సస్టైనబుల్ స్టార్టప్స్ విచ్ ఇస్ విత్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, మన గవర్నెన్స్ అంటున్నాం, దట్ హ్యాస్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి అనుగుణంగా మనం చేయాలి. అంతేగాని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్ అనుకోండి, మాది రిక్రూట్మెంటు, స్టాఫింగు ఇవి అవి కంటిన్యూ చేస్తున్నాం. ఇట్స్ నాట్ దట్ ఈస్ అవర్ బ్రెడ్, దట్ ఈస్ అవర్ కైండ్ ఆఫ్ కోర్. దాన్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం తీసుకెళ్తున్నాం. దీంట్లోనే ఆపర్చునిటీ ఉంది. అంతేగాని దీన్ని నేను ఎవరో చాలామంది అడిగి అమ్మేసి ఆ తర్వాత నేనేదో
చేస్తున్నా అంటే ఐ డోంట్ థింక్ దట్స్ బిల్డ్. వీ వాంట్ టు హ్యావ్ బిల్డ్ ఎ బ్రాండ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎవర్. దట్ హ్యాస్ టు గివ్ ఆపర్చునిటీస్ టు మెనీ అనేది మన ఉద్దేశం అండి. చేజింగ్ ఫర్ ఫండింగ్ అనేది ఫండ్ చేజింగ్ అనేది పెడితే యు ఆర్ నాట్ గోయింగ్ టు గో ఎనీవేర్. వాట్ ఈస్ దట్, హౌ మచ్ ఫండ్స్ యూ నీడ్ అంటే అసలు నోబడీ హ్యాస్ క్లియర్ థింగ్, రైట్? అండ్ ఆల్సో ఐవ్ సీన్, ఐ మీన్ ఇట్ మే నాట్ బి అ ప్లెజెంట్ న్యూస్, అంటే నేను యథార్థంగా చెప్పాలంటే చాలామంది ఫండ్ వాళ్ళని నేను చూశాను, కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు గెట్ దేర్, చాలామంది స్టార్టప్ చూసాను. ఫండింగ్ రాగానే ముందు వాళ్ళు చేసేది ఏంటో ఒక బెంజ్ కార్ కొనడం, లేకపోతే మాకు ఫండింగ్ వచ్చిందని ఒక చోట చెప్పడం. పీపుల్కి ఇవ్వకుండా యూ హ్యావ్ ఎ ఫండింగ్, యూ ఆర్ డూయింగ్ అదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్. నౌ ఇన్వెస్టర్స్ డైవర్షన్, వాట్ ఈస్ దట్ ఈస్ ట్రెండింగ్ టు. ఇది మోడల్ వేరే వాళ్ళు కూడా అట్లా చూసి ఇలాగ మొదలు పెట్టుకుని ఏదో ఒక ఏఐ నేను ఇది పెడుతున్నాను దానికి ఎవరో బ్యాక్, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయండి. అంటే ఐ నో అగైన్ దిస్ విల్ నాట్ బీ ప్లెజెంట్, బట్ దట్స్ అ రియాలిటీ ఆల్వేస్ బైట్స్. బట్ ఏంటంటే దాన్ని మనం ముందు వాట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డింగ్స్ దానికి ఆపోజిట్. మనం బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ చేసేది ఎప్పుడైనా ఉంటుంది, ఏదైనా ఫండమెంటల్స్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. మీరు ఎంతోమంది మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏదని మీరు నమ్ముతారు? మోస్ట్ ఆఫ్ ద బిలియనీర్స్ అంటే రైట్ బిలియనీర్స్. ఇప్పుడు రిచర్డ్ బ్రాన్సన్ గారు ఉన్నారు, నన్ను ఆయన పిలిచారు నెకర్ ఐలాండ్ అని. I was an awardee at the European Parliament. These are all billionaires. I was the only Indian with states, been with 25 MPs. అంటే నేను చూసిన వాళ్ళందరూ నాకు చెప్పిన అంత తెలిసినా కూడా నేను ఎప్పుడు నాకు అర్థమైంది అంటే ముందు రెండే చెప్పారు. మన సక్సెస్ ఈజ్ హౌ మెనీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ ద పీపుల్ ఆర్ హ్యాపీ టు ద లాస్ట్ మైల్, టు ద రాక్ బాటమ్. అంటే మనకి సర్వ్ చేసేటి అనుకోండి, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి డ్రైవర్స్ వాళ్ళందరూ హ్యాపీ ఉంటే దట్ ఈస్ అ సక్సెస్. ఇట్స్ నాట్ ద ఇండెక్స్ టు మై రెవెన్యూస్ ఆర్ దిస్. ఈ రోజు ఉంది మనం చాలా చూసాం, ఇదంతా ఏముందండి, వాట్ ఈస్ ఆల్ విత్ అవర్ మైండ్ సెట్. ఒకరోజు బిలియన్ ఉంది, ఒకటే రోజు ఓవర్ నైట్లో యూ విల్ బీ గాడ్స్. దట్స్ వాట్ ఐ సెడ్, ఇట్స్ అ ఫండమెంటల్స్. హౌ లాంగ్ యూ కెన్ సస్టైన్. యూ సీ మెనీ కంపెనీస్ లైక్ Nokia or days after they are all gone, or some fundamentals. We have seen the case of Reliance in the other side. What happened, we sit on the paper unde danikante మన మైండ్తో మనం చేసే ఇంటెన్షన్ ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లీగసీ. రైట్ సార్. మీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఐ మీన్ ఇన్స్పైరింగ్ దే ఆర్ మెనీ, బట్ అగైన్ ఐ స్టార్ట్స్ ఫర్ మీ మై ఇన్స్పైరింగ్ ఇస్ మై ఫాదర్. బికాజ్ వాళ్ళందరూ ఈజ్ అ సివిల్ ఇంజనీర్ ప్రొఫెషన్. అప్పట్లో మీకు తెలుసు కదా. ఇంకోటి చెప్తాను అందరికీ, బికాజ్ టు స్టార్ట్ వీఆర్ దేర్ బికాస్ ఆఫ్ అవర్ ఎల్డర్స్. వీఆర్ దేర్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ మెనీ పీపుల్. దట్స్ వై వీఆర్ ఆల్ లివింగ్ టుడే. Like my mentor J. Chaudhary garu was been doing what Hyderabad. ఇప్పుడు అందరం మనం కూర్చుని మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు ఆయన చేసిన దీన్ని బట్టి మనకి ఈ రోజు ఉంది, అది తెలియాలి చాలామందికి. నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ ఆర్ దే గాట్ ఈవెన్ పేరెంట్స్ ఆల్సో కొంచెం వీళ్ళకి ఇది చెప్పాలి. సో ఇన్స్పైరింగ్ అంటే నాకు డెఫినెట్లీ మెనీ ఆర్ దేర్. మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ బికాస్ హీ యూస్ టు వాక్, ఈజ్ ఎ మెరిటోరియస్ స్టూడెంట్, ఆబ్వియస్లీ మెనీ ఈజ్ అ విలేజ్. Similarly my grandfather was another inspiration. ఆయన ఎందుకంటే మేము చదువుకుంది మా గ్రాండ్ మదర్ దగ్గర అండి. ఫాదర్ వాళ్ళు ఎప్పుడు NTPC ట్రాన్స్ఫర్ ఇది అనుకుంటే ఆయన దగ్గర చేసి మా గ్రాండ్ ఫాదర్ పొద్దున్నే లేచి మాకు ఏదో చేయడం. ఇట్లా ఆయన నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఆయన నుంచి నేను జనరల్ నాలెడ్జ్, ఈవెన్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. దో ఐ కుడ్ డూ దట్, బట్ ఐ వాజ్ అ క్విజ్ గాయ్ అండ్ గెట్ ఆల్ దాట్. సో వీళ్ళతో పాటు ఆబ్వియస్లీ ద అదర్ ఇన్స్పిరేషన్ ఐ ఆల్వేస్ సేస్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇర్రెస్పెక్టివ్ ది పాలిటిక్స్. నాకు ఆయనతో ఒక 1 hour 1990s ఐ హ్యాడ్ 1 hour direct one-on-one with him. That is one of my greatest memorable things. అప్పుడు అగైన్ యూ డోంట్ హ్యావ్ దిస్ మీడియా అండ్ ఆల్ దాట్. ఇది న్యూయార్క్లో జరిగింది. అప్పటి నుంచి నేను ఆయన చూసి అట్లాంటి వాళ్ళు కూడా పొలిటీషియన్స్ ఉన్నారా అలా, దట్ విల్ చేంజ్, ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ. ఆయన విజన్ యాజ్ యూ నో, of course Abdul Kalam garni eppudu meet avaledu. I missed I definitely get. So there are many obviously in our Indian, I always believe our Bharat has got shown there, so there are many inspirational guys that way. ఇప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ జాబ్ మార్కెట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్? జాబ్ మార్కెట్లోకి వచ్చే కంటే జాబ్ క్రియేటర్స్ కావాలనే కదండి జూనికాన్స్ ప్రోగ్రామ్. నౌ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. మనది ISF జూనికాన్స్ అని పెట్టాం, జూనియర్ యూనికాన్స్. అదేంటంటే మనకి చాలామంది రూరల్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఇప్పుడు అదే జాబ్కి వెళ్తామా, ఇది వరకు మనం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సేమ్ అంటారు. ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా వాళ్ళు ఏం చెప్తారంటే ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఇన్ని ప్లేస్మెంట్లు జరిగాయి, ఇన్ని జరిగాయి, అలాగే మన ఎడ్యుకేషన్లో ఇంత పర్సెంట్, అవంతా
has got into a rotten state for all Manabad. That is going to be a very, very big problem. దాని నుంచి మనం రావడానికి ఒక చిరు ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం అంటే జూనికాన్స్ అనే ప్రోగ్రాం 4 రాష్ట్రాల నుంచి ఒక 50 మందిని మనం సెలెక్ట్ చేసాం అవుట్ ఆఫ్ 10,000. ఆ జూనికాన్ ప్రోగ్రాం భాగంగా ఏంటంటే ఇంజనీరింగ్ 13 ఏళ్ళ నుంచి ఇంకో లాస్ట్ ఈవెన్ 10 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ ఒక గ్రూపు, అలాగే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ దాకా గ్రూప్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంకది వీళ్ళందరికీ మీరు జాబులు తీసుకోవాలి, ఐఐటీలు ఉంటేనే జాబులు వస్తాయి, లేకపోతే ఇది ఉంటాయి, లేకపోతే కొన్ని కంపెనీస్కి వెళ్తేనే మనకి బెటర్, లేకపోతే లేదనేది ఎలా అయితే మన స్టార్టప్స్లో ఫండింగ్ వస్తేనే మనకు గ్రేట్ అన్నట్టు ఇక్కడ ప్లేస్మెంట్ వస్తేనే గ్రేట్, లేకపోతే పాపం చాలామంది డిప్రెషన్ వెళ్ళిపోతారు. సో ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనం 40 మందిని పెట్టాం. ఫస్ట్ టైం ఎవరు ఈవెన్ టౌన్స్ విలేజెస్ నుంచి వాళ్ళు చూడని వాళ్ళని, ఐ రిపీట్, టౌన్స్ విలేజెస్, షూస్ లేని వాళ్ళు, ఆర్ఫెన్స్, డిప్రెస్డ్, బట్ అగైన్ అలాంటి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందంటే వాళ్ళందరినీ మనం యూఎస్కి తీసుకెళ్తున్నాం. సార్ ఇప్పుడు జాబ్ లాసెస్కి సొల్యూషన్ స్టార్టప్స్ అంటారు. జాబ్ లాసెస్ ఎందుకు అవుతున్నాయి? ఫస్ట్ మన రూట్ కాజ్ చూస్తే జాబ్ లాసెస్ ఎందుకు అవుతున్నాయండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్కిల్లింగ్ లేదు. ఒకటి ఏంటంటే, ఇంకోటి మెయిన్ థింగ్ చెప్తాను నేను, నాకు ఉన్న అనుభవంతో 25 మనం ఏం చేసామంటే ఇండియాకి మనకేం కాదు, మన కాలర్లు పట్టుకుని కూర్చున్నాం. ఇండియా సాఫ్ట్వేరు మనకేం కాదు, చాలా సింపుల్గా కూర్చున్నాం. ఇప్పుడు మనకి ఇది తగులుతోంది. ఎందుకంటే అవర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ ఓన్లీ చైనా ఆర్ అదర్స్, అవర్ కాంపిటీషన్ ఈజ్ వియత్నాం, ఫిలిప్పైన్స్, లాథమ్, బ్రెజిల్, ఐ డోంట్ నో. ఈ కంట్రీస్లో ఇప్పుడు అడుగుతున్నారు డబుల్ ప్రొడక్టివిటీ, వాళ్ళు కష్టపడి వచ్చేస్తారు. మనమేం కూర్చుని ఎలా చేసామంటే మార్కెట్ని శాలరీ ఇంత ఉంటే మారిపోవడం, ఒక్కొక్కరికి 4-5 జాబులు రావడం. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే నిజంగా ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం క్రియేట్ చేయకుండా చేయకపోవడం, వీళ్ళనేమో ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఆడియన్స్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నారు కంపెనీస్ కూడా. ఈ మెజారిటీ గన్నింగ్, ఐ సే అంటే ఇన్ ఇంగ్లీష్ వి సే వీఆర్ గన్నింగ్ ద సేమ్ టాలెంట్. ఈ ఐఐటీస్ దీని నుంచి ముందు బయటికి రావాలి మనం. ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్, ఐ హ్యావ్ ప్రూవెన్ దిస్, మన దగ్గర ఇప్పుడు ఉన్న జూనికాన్స్ విల్ ప్రూవ్ that they are the best. They are not from IITs, NITs or world. They are from rural places where they don't, as I said, they're well settled దగ్గర నుంచి వాళ్ళ ప్రోటోటైప్స్ వరల్డ్ చేంజింగ్ గేమింగ్ చేంజింగ్ ప్లాట్ఫామ్స్ తయారు చేస్తున్నారు. జస్ట్ మార్క్ మై వర్డ్స్ అండి. లైఫ్ అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? బికమ్ be happy and do whatever you can for greater good. Family, someone who supports me a lot, that's otherwise I'm not there. Wife, yeah, of course, she's the one who has been my supportive for all these causes, for all the good noble causes, helping me. And my wife. Employee అంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ పదవినే బ్యాన్ చేయమని చెప్తున్నాను అండి. ఎందుకంటే మా దాంట్లో మేము ఎంప్లాయీస్ అన్నాం, మా ఐఫిన్లో ఇంకోటి ఇందాక మా దాంట్లో కూడా అవార్డ్ పీపుల్ రికగ్నైజ్డ్. మేము టాలెంట్ ఛాంపియన్స్ అంటాం, మన రిక్రూటర్స్ అంటారు కదా, ఎంప్లాయీ టాలెంట్ ఛాంపియన్స్. అండ్ ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్నర్ టు మీ, వీ కాల్ దెమ్ పార్ట్నర్స్. బికాజ్ ఈ ఎంప్లాయీ అనే పదం ఇట్ సెల్ఫ్ ఈజ్ టు మీ, నేను హెచ్ఆర్ గాయ్, ఐఎమ్ ఎన్ హెచ్ఆర్ గాయ్, టాలెంట్ గాయ్, సో ఇట్స్ నాట్ ఎ రైట్ వర్డ్ ఫర్ మీ. బాస్ అంటే ఎలా ఉండాలి? Boss అంటే somebody who can be, boss cannot be mentors. We always can't be saying yes boss and all that, but boss అంటే నా దృష్టిలో బాసిజం కూడా ఉండదు. ఎంప్లాయీ ఎలా ఉండదు, బాసిజం ఉండదు. We should go with everybody, learn from everybody, then you are real boss అని నా ఉద్దేశం. ఫేవరెట్ మూవీ? Favorite movie? There are many అండి, there are many, but again I've been watching many of the Rajnikant movies. That when I watch normally very few movies, okapudi idi, but we have Rajnikant's movies majority of them that I watch. First car and first crore experience? First car is Maruti 800 at that time. Obviously that's one thing. First crore ante I still remember, this is about first year of the business I got first crore. So that's what I remember. After that, whatever is coming, I don't even get in today. Me dream and aim? Dream oktenandi. Now, as I said, then IFIN way antam. The vision is to create as an exemplify. Ante manam baga exemplify individual organization talents. Create more, not just employees, entrepreneurs, so that we have a society which will go with the UN sustainability goals. Thank you very much, sir. Yeah. ఇది శేషాద్రి గారితో ఇంటరాక్షన్. జనప్రియ అప్స్కేల్ సమర్పించు గేమ్ చేంజర్లో వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు జనప్రియ అప్స్కేల్. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్.